వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ప్రపంచ రాజకీయ పరిస్థితుల్లో మళ్ళీ గల్ఫ్ ప్రాంతం ఉద్రిక్తంగా మారుతోంది. ముఖ్యంగా ఇరాన్ మరియు అమెరికా మిత్రదేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా గల్ఫ్ దేశాల్లో అప్రమత్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం కొన్ని ప్రాంతాల్లో భద్రతా చర్యలను పెంచినట్టుగా సమాచారం వస్తోంది. ముఖ్యంగా దుబాయ్, అబుదాబి వంటి కీలక నగరాల్లో భద్రతా వ్యవస్థల్ని మరింత కట్టుదిట్టం చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరం లేని ప్రయాణాలని తగ్గించాలని కొన్ని అలర్ట్ సందేశాలు కూడా పంపించినట్టుగా సమాచారం. గల్ఫ్ ప్రాంతంలో అమెరికా మిలిటరీ బేసిస్ అలాగే వ్యూహాత్మక సదుపాయాలు ఉన్న నేపథ్యంలో ఏదైనా ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉంది అని, ఆ ప్రాంతం లక్ష్యంగా మారే అవకాశం కూడా ఉంటుందని అంతర్జాతీయ భద్రతా నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా యునైటెడ్ స్టేట్స్ ఆర్మ్డ్ ఫోర్సెస్కి సంబంధించిన మిలిటరీ సదుపాయాలు, ఎంబసీస్, ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి కీలక ఆస్తులు గల్ఫ్ ప్రాంతంలో ఉన్నాయి. అందుకే భద్రతా వ్యవస్థలు ముందుగానే అప్రమత్తంగా ఉంటున్నాయి. గల్ఫ్ దేశాల్లో ముఖ్యంగా ఆయిల్ రిఫైనరీలు, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్స్, పోర్ట్స్ వంటి కీలక మౌలిక వసతులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకి చాలా ముఖ్యమైనవి. ఉదాహరణకి జెబెల్ అలీ పోర్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద ట్రేడ్ హబ్లలో ఒకటి. అలాగే దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రపంచంలోనే అత్యంత బిజీగా ఉండే అంతర్జాతీయ విమానాశ్రయాల్లో దుబాయ్ పోర్ట్ కూడా ఒకటి. దుబాయ్ ఎయిర్పోర్ట్. ఈ ప్రాంతాల్లో భద్రతా చర్యలు పెరగడం సహజమే అని నిపుణుల అభిప్రాయం. ఇటీవల మిడిల్ ఈస్ట్లో జరుగుతున్న జియో పొలిటికల్ పరిణామాల నేపథ్యంలో కొన్ని దేశాలు తమ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల్ని మరింత బలోపేతం చేస్తున్నాయి. ముఖ్యంగా గల్ఫ్ దేశాలు ఆధునిక రాడార్ వ్యవస్థలు, మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ని సిద్ధంగా ఉంచుతున్నాయి. అవసరమైతే వెంటనే స్పందించేందుకు సైనిక వ్యవస్థలు కూడా హై అలర్ట్లో ఉన్నాయి. అయితే మరోవైపు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం ప్రజలకు ఒక స్పష్టమైనటువంటి సందేశం కూడా ఇస్తోంది. దేశంలో సాధారణ జీవనం కొనసాగుతోందని, టూరిజం మరియు వ్యాపార కార్యకలాపాలు యథావిధిగా జరుగుతున్నాయని అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా దుబాయ్ వంటి నగరాల్లో టూరిజం రంగం పూర్తిగా కొనసాగుతోందని, అంతర్జాతీయ విమానాలు కూడా సాధారణంగానే నడుస్తున్నాయని అధికారిక ప్రకటనల్లో పేర్కొన్నారు. గల్ఫ్ ప్రాంతంలో లక్షలాది మంది భారతీయులు పనిచేస్తున్న నేపథ్యంలో ఈ పరిణామాలపై భారతీయులు కూడా ఆసక్తిగా గమనిస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితి పూర్తిస్థాయి యుద్ధంగా మారలేదు, కానీ జియో పొలిటికల్ టెన్షన్ మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే అక్కడ ప్రభుత్వాలు ముందుగానే భద్రతా చర్యలు తీసుకుంటూ అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. మొత్తం మీద గల్ఫ్ ప్రాంతంలో పరిస్థితి ఎలా మారుతుంది అనేది రాబోయే రోజుల్లో తేలింది. ఉద్రిక్తతలు తగ్గుతాయా లేక మరింత పెరుగుతాయా అన్నది అంతర్జాతీయ రాజకీయ పరిణామాల మీద ఆధారపడి ఉంటుంది. అయితే ప్రస్తుతం అక్కడ ప్రభుత్వాలు ప్రజల భద్రతకే మొట్టమొదటిగా ప్రాధాన్యం ఇస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. ఇక వార్తల్లో వినిపిస్తున్నట్టుగా దుబాయ్ మీద 1000 డ్రోన్లు, దాదాపు 200 మిసైల్స్ తోటి దాడి జరిగింది, ఇరాన్ దాడి చేసింది అని చెప్పి వస్తున్నటువంటి వార్తల్లో ఎటువంటి ధృవీకరించినటువంటి ఆధారం కూడా లేదు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్నటువంటి అన్ని మీడియా హౌసెస్ కావచ్చు, లేదంటే భద్రతాపరంగా అమెరికా లేదు ఇజ్రాయెల్ ఇలాంటి వాళ్ళు కూడా ఎటువంటి ప్రకటన చేయలేదు దుబాయ్ మీద దాడి జరిగింది అని. బట్ ఇరాన్ అయితే దాడి చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా అమెరికాకి సంబంధించినటువంటి ఎయిర్ బేసెస్ లేదంటే వాళ్ళ మిలిటరీ పోస్ట్స్ అయితే ఎక్కడున్నాయో వాటి మీద దాడి చేయడానికి అయితే ఖచ్చితంగా ప్రయత్నిస్తుందనే తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అమెరికాకి సంబంధించినటువంటి ఒక రాడార్ వ్యవస్థని కూడా కూల్చేసింది ఇరాన్ అనేది చాలా స్పష్టంగా తెలుస్తున్నటువంటి అంశం. సో ప్రస్తుతానికైతే అబుదాబి మీద కానీ లేదా దుబాయ్ మీద కానీ దాడి చేసింది అనడానికి ఎటువంటి అథెంటికేటెడ్ సోర్సెస్ అయితే లేవు. డెఫినెట్గా అక్కడ ప్రభుత్వం వాళ్ళ సైన్యం అంతా కూడా కట్టుదిట్టంగా దీనికి సంబంధించినటువంటి భద్రతా చర్యలు చేపడుతున్నారు. ఎప్పటికప్పుడు సిద్ధంగానే ఉన్నారు. ప్రజల భద్రతకి ముఖ్యంగా వాళ్ళు ప్రాధాన్యత ఇస్తున్నట్టయితే సమాచారం అధికారికంగా తెలుస్తోంది. సో బయట సర్క్యులేట్ అవుతున్నట్టు దుబాయ్ మీద దాడి జరుగుతోంది అనేది మాత్రం చాలా తప్పుడు సమాచారం. చాలా మీడియా హౌసెస్లో కూడా దీన్ని సర్క్యులేట్ చేయడం జరుగుతోంది. బట్ వాళ్ళు అప్రమత్తంగా ఉన్నారు, అన్నిటికీ సర్వసిద్ధంగా ఉన్నారు అనేది మాత్రం వాస్తవం. హై అలర్ట్ అయితే ప్రకటించారు. అట్ ద సేమ్ టైం కామన్ పీపుల్స్ లైఫ్ అనేది జనజీవనం నార్మల్గానే నడుస్తోంది. ఇది దానికి సంబంధించినటువంటి కీలక అప్డేట్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా.